జెమిమా రోడ్రిగ్స్ దేశాన్ని వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేర్చిన న్యూ క్రికెట్ సూపర్ స్టార్. ఓడిఐ వరల్డ్ కప్ నాకౌట్ లో 300+ స్కోర్ అనేది దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మెన్ క్రికెట్ లో కూడా ఎప్పుడు ఇది సాధ్యం కాలేదు. 25 ఏళ్ల జెమిమా తన లోపల ఒక భయంకరమైన యుద్ధాన్ని చేస్తూ దేశాన్ని గెలిపించింది. జెమిమా ఒక క్రిస్టియన్. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ప్రెస్ చేయడం తప్పైపోయింది. రైట్ వింగ్ కు ఆమె టార్గెట్ అయిపోయింది. మొన్నటి దాకా ఆమెని కిచెన్ లో కూర్చోమన్నారు, ఇలా రేప్ థ్రెట్స్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చి 4 years అవుతున్నా 2022 వరల్డ్ కప్, 2022 కామన్వెల్త్ గేమ్స్, 2023 T20 వరల్డ్ కప్, వీటన్నిటిలో ఆమెను దూరం పెట్టారు. ఆమె తండ్రి రిలీజియస్ కన్వర్షన్స్ చేస్తున్నారు అని నిందలేశారు. అదే ఆరోపణలతో ముంబై ఖర్జింకానా క్లబ్ లో ఆమె మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు. Last year I was dropped from this World Cup. తను కండక్ట్ చేసింది ప్రేయర్ మీటింగ్స్ మాత్రమే అని చెప్పి ఆమె తండ్రి స్టేట్మెంట్ ఇచ్చినా ఆమె మీద ట్రోల్స్ తగ్గలేదు. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఏకంగా తను ప్రాణంగా ప్రేమించే క్రికెట్ కే దూరం అవ్వాలనుకుందామా ఫ్యామిలీ ఫ్రెండ్ సపోర్ట్ తో నిలబడింది. ఇప్పుడు దేశాన్ని నిలబెట్టింది. ఆమెను ఏ క్రిస్టియన్ ఐడెంటిటీ వల్ల ట్రోల్ చేశారో అదే ఐడెంటిటీని గెలిచిన తర్వాత ఎక్కడా దాచిపెట్టుకోకుండా